హరే కృష్ణ వెల్కమ్ టు వదిన వంట మరదలి తంట యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసా? మెత్తాల పులుసు. మెత్తాల పులుసు కోసం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆవాలు అండ్ కరివేపాకు వేసుకోవాలి. ముందే చెప్తున్నాను, వీళ్ళేంట్రా ఇంత పాత గిన్నె వాడుతున్నారు అనుకోకండి. చేపల పులుసు అంటే మా మమ్మీ ఇలాంటి గిన్నెలే వాడుతుంది, ఎందుకంటే కొంచెం కంపు కదా. అంతలోపే దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం అవి ఫ్రై అయ్యేలోపే కొంచెం కల్లుప్పు వాడతాం మేము, ఆ కల్లుప్పు వేసుకోవాలి. అవి కొంచెం అలా ఫ్రై చేసినాక టమోటోస్ కోసం వేసుకొని మంచిగా అలా ఇలా ఫ్రై చేయాలి. అవి కొంచెం మగ్గినట్టు అనిపించిందా, దాంట్లో కొంచెం కారం వేసుకొని తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం కొంచెం ఫ్రై చేయాలి. అవును, నాకు డౌట్, మా సైడ్ అంటే వీటిని మెత్తాలు అంటారు, మీ సైడ్ ఏమంటారు ఒక్కసారి కామెంట్ చేయరా? తర్వాత ఇప్పుడు మెత్తాలు కూడా వేసుకొని అలా ఇలా ఫ్రై చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అందరికీ తెలుసు, చింతపండు పులుసు వేసుకోవాలి. ఏ చేపల పులుసు అంటే చింతపండు మ్యాండేటరీ కదా. తర్వాత కొంచెం అలా మగ్గనిచ్చి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే రెడీ, వేడి వేడి మెత్తాల పులుసు రెడీ. థ్యాంక్ యూ.